ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమింపజేశారు. గురుగ్రామ్లోని మేధాంత ఆసుపత్రిలో వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ కలిశారు. వారితో చర్చలు సఫలమవడంతో 26 రోజుల నిరాహార దీక్షకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రుల సమక్షంలో వాంగ్చుక్ పండ్లరసం తాగారు. నీట్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. తన దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉందన్నారు వాంగ్చుక్. ఈ పోరాటంలో తనకు సహకరించిన అందరికీ, తన వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి ధన్యవాదాలు తెలిపారు. కాగా దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న నిరాహార దీక్షను ప్రారంభించారు వాంగ్చుక్. సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించారు. గురుగ్రామ్లోని మేధాంత ఆసుపత్రిలో వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ కలిశారు. వారితో చర్చలు సఫలమవడంతో 26 రోజుల నిరాహార దీక్షకు బ్రేక్ పడింది. సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమింపజేశారు. గురుగ్రామ్లోని మేధాంత ఆసుపత్రిలో వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ కలిశారు. వారితో చర్చలు సఫలమవడంతో 26 రోజుల నిరాహార దీక్షకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రుల సమక్షంలో వాంగ్చుక్ పండ్లరసం తాగారు. నీట్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. తన దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉందన్నారు వాంగ్చుక్. ఈ పోరాటంలో తనకు సహకరించిన అందరికీ, తన వెన్నంటే ఉన్న భార్య గీతాంజలికి ధన్యవాదాలు తెలిపారు. కాగా దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న నిరాహార దీక్షను ప్రారంభించారు వాంగ్చుక్.